చెప్పండి, ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో ఇంత భారీ ఎత్తున చేరికలు జరుగుతున్నాయి కదా, దీనికి ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోవడం వల్ల ఇది ఓన్లీ శంకర్పల్లి మండల్, ఇంకా కాన్స్టిట్యున్సీ కాదు. ఇది కాన్స్టిట్యున్సీ అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది, కాంగ్రెస్ ఖతమే అయిపోతుంది. కాబట్టి ఓన్లీ మండల్ కాబట్టి 1000 నుంచి 1500 మంది చేరికలు ఉన్నారు ఈరోజు. కేసీఆర్ గారు చేసిన పనులను అనుకోండి, పథకాలను అనుకోండి, ఏవన్నీ అనుకోండి, ఆయన చూసి మళ్ళీ ఎవరైతే పోయారో మళ్ళీ వాళ్ళు రానికే రెడీ ఉన్నారు. ఓన్లీ మండల్ కాబట్టి తక్కువ వచ్చేది ఈరోజు. రేవంత్ రెడ్డి గతంలో ఎలాంటి పరిపాలన? రేవంత్ రెడ్డి మస్తు హామీలు ఇచ్చిండు, ఏదో ఒకటి చేసిండు. ఆయనే చెప్పమని చెప్పండి, ఏ ఒక్క హామీ నెరవేర్చలేడు ఆయన. 4000 ఇస్తాడు, ఎక్కడ పోయింది? కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తున్నాడు, ఎటు పోయింది? ఏమి ఇస్తలేడు. కాబట్టి మళ్ళీ అందరు కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి రానికే రెడీ ఉన్నారు. రైతు బంధు నేను ఇచ్చిన, రైతులకి రైతు బంధు ఇచ్చిన, రుణమాఫీ కూడా చేసిన అని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. చిన్న విలేజ్ తీసుకోదు. ఏ మండల్లో ఏ విలేజ్ అయితే ఓట్లు తక్కువ ఉంటాయో 300 నుంచి 400 ఉన్న విలేజ్ని తీసుకొని అందులో ఎకరా 10 గుంటలు, అర్ధ ఎకరం వాళ్ళకి వేయొచ్చు. నేను కాదంటలేను. రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అయితే ఎక్కడైతే కాలేదు. మా దగ్గర రైతు ఉన్నాడు, మా దగ్గరకు పోదాం. ఆయన ఏ పార్టీ కాదు, సరే నా బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ కాదు, ఆయన దగ్గరకు పోయి అడుగుదామని. కానీ ప్రజల్లో అయితే 6 గ్యారెంటీలు అనేది చాలా బ్రహ్మాండంగా అమలు అవుతుందని చెప్పేసి చెప్పుకుంటున్నాను. 6 గ్యారెంటీలలో 6 గ్యారెంటీలు 400 హామీలు ఇచ్చి 400 హామీలు ఇచ్చిండు కదా, అందులో ఏవి అమలు అయినాయి? ఒకటి బస్ తప్ప ఏది అమలు కాలేదు, ఏది కూడా అమలు కాలేదు. అయితే ఇప్పుడు చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు పథకము, గ్రామ సభలో చాలా వరకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కదా. సో ఇందిరమ్మ ఇల్లు అనేది వస్తున్నాయా? ఈ డిసెంబర్ కాక పోయిన డిసెంబర్లో పాలన పెట్టిరు. దాంట్లో ఉన్న దరఖాస్తులు అవి ఎక్కడ పడేసారు? ఎటుపోయినాయి అవి? ఒక్క దరఖాస్తు కూడా లేదు. మళ్ళీ దరఖాస్తు తీసుకున్నారు ఇప్పుడు. మరి అవి ఎటుపోయినాయి? అవి సంవత్సరం కింద తీసుకున్న దరఖాస్తులు ఒక్కటి కూడా లేదు, మళ్ళీ తీసుకున్నారు. అవి వస్తే ఆయన గ్యారెంటీ ఏముంది చెప్పండి? కేసీఆర్ గారు కాదు ఇస్తా అంటే ఇవ్వడానికి. కానీ ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ కూడా రాబోతుంది, కానీ నోటిఫికేషన్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు ఈ చేరికలు అనేది చాలా పెద్ద షాక్ అనుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలోకి చేరికలు అనేది చాలా షాక్ అనుకోవచ్చు. దేనికి ఏ విధంగా చూడవచ్చు మనం? ఎలక్షన్లట ప్రతి విలేజ్లో ఈయన నిలబడితే ఈయన గెలుస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున ఈయన నిలబడితే ఈయన గెలుస్తాడు. ఇప్పుడు సిచ్యువేషన్ అట్లుంది. కానీ కేసీఆర్ ఇప్పుడు మొత్తానికి అయితే ప్రజల్లో ఇంకా రాలేదు. ఏంటిది? కేసీఆర్ ప్రజల్లో ఇంకా రాలేదు కదా, పొలిటికల్గా రాలేదు. మీరు ఎక్కడ చూడండి, మీరు ఎక్కడ పోండి, కేసీఆర్ గారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి మాటలు గారడి ఏం చేస్తుండే చెప్పండి, మీరు చెప్పండి. మీకు కూడా అన్నీ తెలుసు, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మీకు కూడా అన్నీ తెలుసు, ఏం చేస్తలేడు అని చెప్పి అందుకనే బీఆర్ఎస్కు మొగ్గు చూపుతున్నారు. సో మొత్తానికి అయితే ఈ 14 నెలలు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నారు? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గతంలో చూసుకోవచ్చు, ఇప్పుడు చూసుకోవచ్చు. గతంలో కేసీఆర్ పరిపాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? బాగలేదు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన 14 నెలల్లో ఏం చేయలేడు కాబట్టి ప్రజలంతా మళ్ళీ ఎవరిని కోరుకుంటున్నారు? కేసీఆర్ అని కోరుకుంటున్నారు. మళ్ళీ ఆయన్నే రావాలి, ఆయన్నే ఉండాలి అని చెప్పి, అదే ప్రభుత్వం రావాలని చెప్పి. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కానీ అన్నిటికన్నీ మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది. సో రాబోయే రోజుల్లో మన బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ చూడండి, ఇంకా చాలా బాగుంటుంది.